ఆ గ్రామస్తులది గొంతెమ్మ గోరిక ఏమీ కాదు. కానీ దశాబ్దాలుగా పాలకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. దేశమంతా అభివృద్ధి పదంలో నడుస్తున్నా నేటికి ఆ గ్రామం మాత్రం కనీస సౌకర్యాలకు నోచుకోలేదు. అలా అని వారు అడుగుతున్నది రహదారుల నిర్మాణమో లేక కోట్లాది రూపాయల విలువైన పనులు చేయమనో కోరటం లేదు. గొంతెండిపోతుంది మహాప్రభు, గుక్కెడు మంచినీళ్లు ఇవ్వాలని ప్రాధేయపడుతున్నారు. అయినా పాలకులు మనసు మాత్రం కరగడం లేదు. పేరుకే పెద్ద పంచాయతీ అయినా మంచినీటికి మాత్రం నిత్య నరకం చూస్తున్నారు అక్కడి ప్రజలు. శ్రీకాకుళం జిల్లాలో పాలకుల నిర్లక్ష్యం పుణ్యమా అని గుక్కెడు మంచినీటి కోసం అష్ట కష్టాలు పడుతున్న దేవుళ్ల పాలవలస గ్రామస్తుల ఇబ్బందులపై ఏబిఎన్ స్పాట్లైట్. పాలకులు మారుతున్నా ఇంకా కొన్ని పల్లె బతుకుల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన నేటి రోజుల్లో సైతం పల్లె జీవన శైలిలో మార్పులు రావడం లేదు. నాటి పూర్వీకులు పడిన ఇబ్బందుల్నే నేటి వారసులు సైతం ఎదుర్కొంటున్న దుస్థితి సిక్కోలు పల్లెల్లో నేటికీ కనిపిస్తూనే ఉంది. కనీస వసతులకు నోచుకొని అనేక పల్లెలు నేటికీ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి దుస్థితికి ముమ్మాటికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని చెప్పాలి. ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య అన్న మాదిరిగానే పాలకుల ప్రవర్తన కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని పైడి భీమవరం పంచాయతీలోని దేవుళ్లపాల వలస గ్రామస్తుల ఇబ్బందులు పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠనే చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా తమ ఇబ్బందులను అధికారులు పాలకుల దృష్టికి తీసుకువెళ్తున్నా పట్టించుకునే నాదుడే లేడు. శ్రీకాకుళం జిల్లాలో పైడి భీమవరం పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందింది. వందలాది బడా పారిశ్రామికవేత్తలు ఈ పంచాయతీ పరిధిలో కంపెనీలను ఏర్పాటు చేశారు. అయితే పైడి భీమవరం పంచాయతీలోని దేవుళ్లపాల వలస గ్రామస్తుల పరిస్థితి మాత్రం అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగానే తయారైంది. గ్రామంలో మంచినీరు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుక్కెడు మంచినీటి కోసం గ్రామస్తులు చేయని ప్రయత్నం అంటూ లేదు. నేటికి ఈ గ్రామంలో గ్రామ పరిసరాల్లో ఉండే ఓటబావి నుంచే నీరు తెచ్చుకుంటారు. ఒక్క ఓటబావి వందలాది మంది గ్రామస్తుల గొంతులు తడుపుతుందంటే అతిశయోక్తి కాదు. బిందెడు మంచినీరు కావాలంటే రాత్రి పగలు తేడా లేకుండా మహిళలు అష్టకష్టాలు పడాల్సిందే. గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉండే వాగుకు వెళ్లి ఓటబావి నుంచి నీళ్లు తెచ్చుకోవడం వీరికి నిత్య జీవనంలో భాగమైపోయింది. జలజీవన్ మిషన్ వంటి పథకాలు ఈ గ్రామస్తుల దరి కూడా చేరలేదు. ఎన్నికల సమయంలో గ్రామంలో కనిపించే నాయకులు తర్వాత ఆ గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో గుక్కెడు మంచినీటి కోసం గ్రామస్తులు నిత్య నరకాన్నే అనుభవిస్తున్నారు. మాది శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం దేవునిపాల వలస విలేజ్. మా ఊరికి చాలా వాటర్ ఇష్యూ ఉంది. 1 కిలోమీటర్ నుంచి వాటర్ తీసుకొస్తున్నాం. అది కూడా కప్పుతో దోడుకొని గొయ్యిలో చేసుకొని అందులో వాటర్ తీసుకుంటున్నా. వర్షం పడితే మరి బురదలా వస్తుంది వాటర్. ఇది ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువ వస్తున్నాయి. మా ఊరికి వాటర్ రావాలి. ఫస్ట్ స్నానాలు కూడా ఇబ్బందిగా ఉంది. అది కూడా పిండిలా తేలిపోతున్నాయి. వాటర్ తాగడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. చిన్నపిల్లలకి గట్టి ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి. దేవుళ్లపాల వలస గ్రామం చుట్టూ పెద్ద పెద్ద రసాయన పరిశ్రమలు ఉన్నాయి. వాటి ద్వారా విడుదలయ్యే వ్యర్థాల కారణంగా భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోయాయి. గ్రామంలో ఎక్కడ బోరుబావి త్రవినా వాడకానికి పనికిరాని నీరే వస్తోంది. మరోవైపు గ్రామ సమీపంలో ఉన్న వాగులోని త్రవిన ఓటబావి నీరే వీరికి జీవనాధారంగా మారింది. గ్రామంలో గ్రౌండ్ వాటర్ కలుషితం కావడంతో త్రవిన బోర్లు వృధాగా దర్శనమిస్తున్నాయి. కంపెనీలు ఏర్పాటు సమయంలో గ్రామస్తులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పరిశ్రమల యాజమాన్యాలు అదును తీరాక మోసం చేస్తున్నాయి. సిఎస్ఆర్ నిధులతో ఓ కంపెనీ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినప్పటికీ అది మరమ్మతులకు నోచుకోక మూలనపడింది. మరోవైపు కలుషిత నీరు త్రాగలేక సుదూర ప్రాంతం వెళ్లి నీరు తెచ్చుకోలేక దేవుళ్లపాల వలస వాసులు నరకయాతన పడుతున్నారు. మరోవైపు గ్రామంలో మంచినీటి సదుపాయం లేకపోవడంతో ఆ గ్రామానికి ఆడబిడ్డలను పెళ్లిళ్లు చేసి పంపించాలన్న తల్లిదండ్రులు వెనకడుగు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము గొంతెమ్మ కోరికలు అడగడం లేదని, కేవలం తడారుతున్న తమ గొంతులను తడపమని మాత్రమే వేడుకుంటున్నామంటూ స్థానికులు చెబుతున్నారు. మాకు నీళ్ళు చొక్క లేదు, ఎవరు వచ్చినా ఓట్లు ఏమంటారు, మాకు నీళ్ళు ఇవ్వడం లేదు. మా ఇస్తామంటారు, తీసుకుంటాను. ప్రతి వాళ్ళు బురోడ్ వేసేస్తాము, కొలాలు ఇచ్చేస్తాము, మీకు మంచి లోటు ఉండదమ్మా, మాకు అన్నీ చెప్తాండ్రమ్మా. మాకు ఎవరు కాదు చేయడం. 100 మంది వస్తాండ్రు, 100 మంది వచ్చినా వాటర్ తీసుకెళ్తాండ్రు, అక్కడ పెట్టేస్తాండ్రు, వాళ్ళ పనులు చేసుకుంటాండ్రు. మేము ఊళ్ళో వచ్చినా వాటర్ కూడా మేము బాధపడతాను. మాకు అందరూ మీరు అమాయించి మాకు గొప్పగా చేసి మాకు మంచిలు గురించి మట్టుగా మీరు అందరూ దయచేసి మటు మాకు మంచిలు ఇవ్వాలి. నీళ్ళు గురించి బాగా ఇబ్బంది పడతాను అమ్మా.
అది మేము ప్రాబ్లం, అదే మాకు బాగా ప్రాబ్లంగా ఉంది. నాయకులు కూడా ఉన్నారు, వస్తాండ్రు, చూసి వెళ్ళిపోతాండ్రు, అన్ని చేస్తామంటాండ్రు. మాకు కనీసం కాసం చేయడం లేదు. అది బాబు ఇంకేటి కాదు, ఇంకే దొబ్బ అడగలేదు, ధనం అడగలేదు. మాకు వాటర్ గురించి మేము బాధపడతాను. వాళ్ళు మీరు ముసలాళ్ళు మీకు నీళ్ళు ఇస్తామేటని ఈ గడ్డ నీళ్ళు తెచ్చి వాళ్ళు ఇవ్వడం లేదు. మేము కూకుని బసన కదలలేకపోతాను. మాకు నీళ్ళే చెయ్యాలి, మాకు ఏడు చేసిన వాళ్ళు తెచ్చి నీళ్ళు ఇమ్మంటే నీళ్ళు ఇవ్వకంటారు. ఏడు చేసిన దూరం మేము ఎక్కడెక్కి ఇస్తామంటే నువ్వు వెళ్తే తెచ్చుకో, లేకపోతే మానేమంటారు. కిలోమీటర్ దూరం మేము తెస్తామా అనేసి అంటారు. ఏడు చేస్తాం అలాంటి ముసలి చెప్పండి. మాకు నీళ్ళు వాటర్ కావాలి, వాటర్ కావాలి, వాటర్ కావాలి, ఇస్తే అన్ని కావాలి బాబు, వాటర్ కావాలి. ఇప్పటికే తమ గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను చాలాసార్లు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం కనిపించలేదని ఆవేదన చెందుతున్నారు. ఇక మా బ్రతుకులు ఇంతే అంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఎవరెవరో వస్తారు, అది చేస్తాం ఇది చేస్తామంటూ మాయమాటలు చెప్పి తర్వాత పత్తా లేకుండా పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచినీరు లేకపోయినా పూర్వీకులిచ్చిన ఆస్తులను వదులుకోలేక గ్రామం విడిచి వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక మా బతుకులు ఇంతేనంటూ సరిపెట్టుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఇప్పటివరకు కనీసం స్థానిక ప్రజాప్రతినిధులెవరూ వారి గ్రామానికి వెళ్లలేదు. ఇక వేసవికాలం వచ్చిందంటే చాలు దేవుళ్లపాలెం వలస గ్రామస్తుల ఇబ్బందులు వర్ణనాతీతం. ఉన్న ఓటబావి ఎండిపోతుంది. ఇక కంపెనీల వద్దకు ఖాళీ బిందెలు పట్టుకెళ్లి మంచినీటి కోసం దేహీ దేహీ అని ఆర్తనాదాలు పెట్టాల్సిందేనంటున్నారు స్థానికులు. మా దేవునిపాలెం వలస గ్రామం, మా ఊరుకున్న మేజర్ ప్రాబ్లము మంచినీరు, తాగే మంచినీరు అనేది లేదు, ఫెసిలిటీ లేదు. ఇప్పుడు ప్రజెంట్ మేము వచ్చేది గడ్డలో ఉన్న వాటర్, ఆ సెలగ వాటర్ తీసి ఆ గుమ్ముల్లో వాటర్ తీసుకొచ్చి అదే మంచినీళ్ళుగా తాగుతున్నాము. వాడుకోవడానికి కూడా గడ్డ వాటరే వాడుతాను. మాకు ఊరికి అనేది ఒక పంచాయతీ బోర్ కానీ, పంచాయతీ కొలాయి కానీ, పంచాయతీ కాలువ కానీ, ఏ రోడ్డు కానీ, ఏ ఫెసిలిటీస్ లేదు. ప్రతి ఇంట్లో కూడా ఒక పేషెంట్ అనేది ఈ కంపెనీల వల్ల, కల్యూషన్ వల్ల, ప్రతి దానికి వల్ల ఇబ్బంది పడతాను. ప్రతి కంపెనీ వస్తుంది, ప్రతి ప్రభుత్వాలు వస్తానే తప్ప మీకు నీరు అందిస్తాను అని పేరు చెప్తున్నారు తప్ప ప్రతి ప్రభుత్వంకి ఇటు టీడీపీ లేదు, అటు వైసీపీ లేదు, జనసీపీ లేదు. ఏ ప్రభుత్వం కూడా మాకు దేవునిపాలెం వలసకి నీళ్ళు అందే సూచనలు అయితే మాకేం కనిపించట్లేదు. ఇప్పటి నుంచైనా శుభ్రంగా నీళ్ళు అందిస్తే శుభ్రంగా ఉంటుందని ప్రతి పంచాయతీలు వస్తాయి కానీ, పంచాయతీలు కంపెనీలు వస్తాను. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ దేవునిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుందని చెప్తుంది. ప్రతి ఇంట్లో ఓ పేషెంట్ ఉన్నాడు, ప్రతి ఇంటికి నీరు సమస్య ఉంది. ప్రతిదీ ఏ సమస్య కూడా రెడ్డిస్ పరిష్కరించడం లేదు. దశాబ్దాలుగా ఓట్లు వేయించుకుంటున్న రాజకీయ నాయకులు దేవుళ్లపాలెం వలస ప్రజల కష్టాలపై కనికరం చూపకపోవడం వారి విజ్ఞతకే వదిలేయాలి. ఇక ఇక్కడి ప్రజల భూములను కారుచౌకగా తీసుకుని బడా కంపెనీలను ఏర్పాటు చేసుకున్న యాజమాన్యాలు సైతం వీరి బాధలు పట్టనట్టుగానే వ్యవహరిస్తున్నాయి. పారిశ్రామిక పెద్దలు తమ CSR కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను వినియోగిస్తే ఇక్కడ దాహం కేకలకు ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. లేదంటే గుక్కెడు మంచినీటి కోసం ఇక్కడి ప్రజలు గొంతెండి ప్రాణాలు వదిలేయాల్సిందే. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటినప్పటికీ నేటికి పల్లివాసులకు కనీసం త్రాగడానికి మంచినీరు అందించలేకపోతున్న పాలకులు సిగ్గుతో తలదించుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు తమ ఇబ్బందులను గుర్తించి మంచినీటి సదుపాయం కల్పించాలని కోరుతున్నారు దేవుళ్లపాలెం వలస గ్రామస్తులు.